గొర్రెల కొనుగోలు స్కామ్ లో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. రెండో రోజు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్ లో దళారుల ప్రమేయంపై ఆరా తీస్తోంది ఏసీబీ. ఎవరి ప్రమేయంతో దళారీ బోగస్ కంపెనీలతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. కొనుగోలు కేసు స్కామ్ లో రాజకీయ నాయకుల పాత్ర, ఫైల్స్ తరలింపు, కాల్చివేతపై కూడా ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమరీందర్, గొర్రెల స్కామ్ లో ఇప్పటికే ఏసీబీ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు ఎవరైతే ఎండీగా ఉన్న రామచంద్ర తో పాటు ఇటు ఓఎస్డీ కళ్యాణ్ ఇద్దరిని కూడా విచారిస్తా ఉంది. 3 రోజుల పాటు కూడా నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా 3 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి మొదటి రోజు విచారణ అనేది పూర్తిస్థాయిలో ముగిసిందని చెప్పొచ్చు. మొదటి రోజు విచారణకు సంబంధించి కూడా ఏదైతే రామచంద్ర కావచ్చు, ఓఎస్డీ కళ్యాణ్ పూర్తిగా సహకరించలేదు. ఇద్దరిని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కూర్చోబెట్టి మరి కూడా విచారించారు. నిన్న దాదాపు 8 గంటల పైగా కూడా విచారించినా కూడా ఏ విషయం అడిగినా కూడా నాకు తెలియదంటూ కూడా బుకాయిస్తూ ఏదైతే మాట దాట వేస్తూ కూడా విచారణకు పూర్తిగా సహకరించలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రెండో రోజు ఉదయం 10:30 గంటలనే ఏదైతే బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం ఉందో ఇక్కడికి తీసుకొచ్చి విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఏదైతే జేడీ సుధీంద్ర నేతృత్వంలో కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గొర్రెల స్కీమ్ సంబంధించి యూనిట్ కాస్ట్ పెంపుదలతో పాటు దళారుల ప్రమేయంపై పూర్తిస్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ఎవరి ప్రమేయంతో దళారితో పాటు బోగస్ కంపెనీలకు సంబంధించి గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి రెండవ రోజు కూడా విచారిస్తున్నారు. రెండో రోజు విచారణకు సంబంధించి రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కళ్యాణ్ సంబంధించి గత ప్రభుత్వం వెళ్ళిపోగానే కొత్త ప్రభుత్వం రాగానే ఏదైతే వెటర్నరీ శాఖలోని ఫైల్స్ తరలింపుతో పాటు వాటిని కాల్చివేయడానికి సంబంధించి కూడా ఏసీబీ ఇదే అంశాలపై ప్రస్తుతం ఆరా తీస్తుంది. గొర్రెల స్కీమ్ సంబంధించి మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్పుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా మీరు స్వయంగా ఎలా చేస్తారని కూడా రామచంద్రని గట్టిగానే ప్రశ్నిస్తుంది. గతంలో వెటర్నరీ అధికారులతో గొర్రెలను కొనుగోలు చేసేది, కానీ ఇప్పుడు మాత్రం రామచంద్ర డైరెక్టర్ గా వచ్చాక వెటర్నరీ అధికారులు కాకుండా ఇతర శాఖ అధికారులతో ఎలా కొనుగోలు చేయిస్తారో అది పారదర్శకంగా కరెక్టేనా కాదా, ఎందుకు ఆ జీవోను మార్గదర్శకాలను ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందన్న కోణంలో కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. గొర్రెల కాపర్లకు సంబంధించి ఇవ్వాల్సిన యూనిట్ సంబంధించి కూడా ఇప్పటికే చాలా ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా క్వశ్చన్ చేస్తున్న నేపథ్యం. మెడికల్ కిట్లు కావచ్చు, లాజిస్టిక్స్ సంబంధించి కూడా వాళ్ళకు గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన క్రమంలో వాళ్ళకి ఇవన్నీ కిట్లన్నీ ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా వాటన్నింటినీ దాపెట్టుకొని వీటికి సంబంధించిన డబ్బు ఏవైతే ఉంటాయో వాటిని ఎటు మరలించారు అని కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. నిన్న విచారణకు సహకరించారు కాబట్టి ఇవాళ నోరు విప్పుతారా అనేది మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రామచంద్ర తో పాటు ఓఎస్డీ కళ్యాణ్ ఇద్దరు కూడా నోరు విప్పితే మాత్రం గొర్రెల స్కామ్ సంబంధించిన అసలైన సూత్రధారులు బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే 7.5 కోట్లకు పైగా కూడా అవినీతి జరిగిందంటూ కూడా ఏసీబీ ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చింది. అయితే రామచంద్ర డైరెక్టర్ గా ఉన్న సమయంలో దాదాపు 50,000 గొర్రెలకు పైగా కూడా పంపిణీ చేశారు. ఇందులో 25,000కు పైగా యూనిట్లకు సంబంధించి కూడా యూనిట్ కాస్ట్ పెంపుదల చేసి పంపిణీ చేశారు. యూనిట్ కాస్ట్ పెంపుదలకు సంబంధించి వైపు దళారుల ప్రమేయం ఎలా వచ్చింది, ఎందుకంటే ఇప్పటికే ఇక్రముద్దీన్ కావచ్చు, మొయిదుద్దీన్ ఇద్దరు కూడా లోకల్ కంపెనీ మెయింటైన్ చేశారు. ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళ ద్వారానే రైతులకు గొర్రెలు కొనుగోలు చేయాలని ఎవరు ఆఫరిస్తారు, వీటన్నిటికి సంబంధించి కూడా లోతుగా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రశ్నలు గుచ్చి అడుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరికి సంబంధించి కూడా ఇవాళ నోరు మెరిస్తే మాత్రం పూర్తిస్థాయిలో వీరి వెనుక అంటే గొర్రెల స్కీమ్ ను స్కామ్ గా ఎవరు మార్చారు, వాళ్ళు ఎన్నుకున్న పాత్రదారులు సూత్రధారులు ఎవరు అనేది కీలకంగా వాళ్ళ నేతల పేర్లు కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా మంత్రి తలసాని పేరు వినబడుతుందని చెప్పుకోవచ్చు. ఇతనికి సంబంధించి వాళ్ళ తలసాని కొడుకు ఎంపీగా కంటెస్ట్ చేసిన సమయంలో కూడా వెటర్నరీ శాఖ నుంచి కూడా భారీగా ఏదైతే అక్రమంగా సంపాదించారో ఆ నిధుల్లోకి మళ్లించారని కూడా ఇప్పటికే ఆరోపణలు వెటర్నరీ ఉన్నత సీనియర్ అధికారుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. మొత్తం మీద
దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ అనేది కొనసాగనుంది. ఈ రెండో రోజు విచారణ అయిపోయినాక మూడో రోజు కస్టడీ అనేది ముగుస్తుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలను పూర్తిగా ఏసీబీ అధికారులు Right. సంధిస్తున్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.